RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు రాష్ట్ర సిఐటియు ఆదేశాల మేరకు ప్రభుత్వం మాకిచ్చిన డిమాండ్లు నెరవేర్చినందున ధర్నా నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్మికులు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని 51 జీవో సవరించి గ్రీన్ ఛాలెంజ్ ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బెజ్జూరు మండలం పంచాయతీ కార్మికులు అన్ని జీపీల కార్మికులు పాల్గొన్నారు. जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद इन्शुरेंस ఎవరు కట్టాలి గవర్నమెంట్ కట్టదు మొత్తం మీకు ఇంతకు ముందేమో కార్యదర్శి చెక్ కడితే కార్యదర్శి రాసి అమౌంట్ వాళ్ళకి కట్టి మిగతాయి పంపేది ఎవరికి ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టేది ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్లోనే పెడతాను నేను అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే దానికి తెలియదా ఎట్లా అన్నారు నాకు తెలియదు కానీ ఇప్పుడు సిస్టమ్ అంతకుముందు అంటేనేమో సెక్రటరీకి పడితే సెక్రటరీ చెక్కులు రాసి ఇచ్చేది అంతే కదా ఆ అమౌంట్ ఎంత అవుతుందో 500 అయితే 500 1000 అయితే 1000 ఆపుకొని ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేది ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్లో రేపు సాబు ఎప్పుడు చెప్పమని మొన్న కూడా జిల్లా జరిగింది ఇప్పుడు మొన్న చెప్పిండు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఇది చెప్పినాక జరిగిందా అంతకు మరి సార్ మొన్న చెప్పారు ఇన్సిడెంట్ అంతకు ముందు జరిగింది మీకు అంటే వినండి రెగ్యులర్ ఎంప్లాయీస్కు మాత్రమే దాన సంస్కారాల కింద పైసలు ఇస్తుంది ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ మీకు డబ్బులు ఇవ్వదు దాన సంస్కారాలు అది మీకు తెలుసో తెలియదో మరి కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్కు మాత్రమే ఉన్నది అది అందరికీ మీకు ఇయ్యరు మీకు అసలు చనిపోయిన రోజు ఎవరికి ఆల్రెడీ ఇక్కడ కౌటాల మండలం ఒక చనిపోయింది సార్ అదే రోజు ఎంపీడీ గారు పంచాయతీ కార్యదర్శి గారు 10,000 రూపాయలు ఆయన రెగ్యులరా రెగ్యులర్ కాదు సార్ కారోబారీ సార్ ఎన్నే ఉన్నారుగా ఇచ్చిండు అనేది ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ అమ్మాయి అప్పుడు ఉన్న అమౌంట్ అది అమ్మాయి అది గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అమౌంట్ కాదు అది పంచాయతీలో పుష్కలమైన డబ్బులు కౌటాలలో ఉన్నాయి ఉన్నాయా కృష్ణపల్లిలో ఉన్నాయా అట్లా దాని అర్థం గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పైసలు కాదు అది అక్కడ ఎక్కువ పొటెన్షియల్ ఎక్కువ ఉన్న పంచాయతీ కాబట్టి ఎందులో కొందరికి వెళ్ళి ఆయన పనితనం వీళ్ళు ఏదో చేసి వాళ్ళ దాని ప్రకారం ఇచ్చింది కానీ శాంక్షన్స్ ఉండవు తర్వాత కారోబారు బిల్కడకుని సహాయ కార్యదర్శులు అర్హులైన సిబ్బంది సమాచారం కల్పించాలి పంచాయతీ సిబ్బందికి ఉద్యోగపరమైన ఇన్సూరెన్స్ బాగానే పెట్టింది కానీ 12 పెట్టింది 11 అనుకో 12 ఒకటి పోయింది ఇది మీరు అందరికీ నమస్కారం మీరు ఇచ్చిన ఈ డిమాండ్స్ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్కి సంబంధించి మీరు ఇచ్చిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఎంపీడీఓ పరిధిలోకి వచ్చే డిమాండ్స్ కాదు ఇది కంప్లీట్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ కూడా సరే మీరు మాకు దరఖాస్తు ఇచ్చింది కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి నేను మా పరిధిలో ఉన్నట్టుగా నేను పైకి రాసడం మీ యొక్క అప్లికేషన్ని గౌరవనీయులు కలెక్టర్ గారికి గౌరవనీయులు జిల్లా పంచాయతీ అధికారి గారికి నేను మన ఎంపీఓ గారు ఇద్దరం రాసి మీ యొక్క డిమాండ్స్ అన్నీ రాసి వారి దృష్టికి తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి లేకుండా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి, వెంటనే 51 జీవో రద్దు చేయాలి, గ్రీన్ ఛాలెంజ్ ద్వారా వేతనాలు చెల్లించాలి అని మేము దీనికి సంపూర్ణ మద్దతు మా డిమాండ్
మీరందరూ ఇట్లా నిల్చోండి. దూరం ఎంత దూరం నిల్చుంటే అంత ఎక్కువ వస్తుంది ఫోటో. మీరు దగ్గర అంటే ఎవరు రాదు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం చనిపోయిన వెంటనే దాన సంస్కారాలకు 10,000 ఇవ్వాలని జీవో జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కొన్ని గ్రామ పంచాయతీలో ఇది అమలులో రాలేదు. కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులకు 10,000 కూడా అందడం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఒకటి 2 ఇన్సూరెన్స్లు అమలు చేయమని చెప్పడం జరిగింది. అమలు చేయడం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ కార్మికుడు అకౌంట్లో 316 రూపాయలు జమ చేయాలి. కానీ ఇప్పుడు వరకు జమ చేయడం వల్ల మా బెజ్జూరు గ్రామ పంచాయతీలో మండలంలోని కృష్ణపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గోలేటి అంకులు మొన్న మరణించడం జరిగింది. ఆయనకు ఇప్పుడు వరకు 10,000 కూడా అందలేదు. 5,000 ఇవ్వడం జరిగింది. ఇంకా 5,000 అట్లానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల ఆయనకు ఏదైతే 2 లక్షల ఇన్సూరెన్స్ ఉందో ఆ నిర్లక్ష్యం క్లెయిమ్ చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆయనకు డబ్బులు రాలేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపై మొండి వైఖరి చేయకుండా తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులకు 10,000 కాకుండా 20,000 రూపాయలు ధన సమస్యగా వెంటనే ఇవ్వాలి చనిపోయిన రోజే. మళ్ళీ ఏదైతే క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉందో కనీసం 10 లక్షల రూపాయలు మాకు ఇన్సూరెన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారా లేదా? ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ ప్రభుత్వం అనేది డిపిఓ గారికి కూడా మేము దీనిపై చెప్పడం జరిగింది. రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా డిపిఓ గారు కూడా జీవో జారీ చేయడం జరిగింది. డిపిఓ గారు కూడా జారీ చేసిన జీవోకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏమనంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం మాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. ఎన్నో రకాల విధులు ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వేల కోట్లు కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాకపోతే ఎవరైతే మేము ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నామో ఒక 10,000 జీతం మాకు ఇవ్వడం, ఆ 10,000 జీతంలో కనీసం మేము చనిపోయినప్పుడు కూడా ఇలాంటి ధన సమస్య ఇచ్చిన జీవులు అమలు కాకపోవడం గమనార్హం. ఇంకోటి ఏంటంటే మాకు ఇచ్చిన 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా అది కూడా మాకు రావడం లేదు. ఎందుకంటే మా వచ్చే జీతం 9,500 రూపాయలు మాకు సంవత్సరం నెలకి ఆదాయం. ఆ ఆదాయంలో మాకు సంవత్సరానికి ఏదైతే క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉందో అది కట్ పోవడం వల్ల మాకు ఆ ఇన్సూరెన్స్ కూడా అందకపోవడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో మళ్ళీ ఇంకోటి ఏంటంటే చనిపోయిన దాని డబ్బులు ఇవ్వడం జరుగుతుందో ఆ జీవోను అమలు చేసి పకడ్బందీకి అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ధర్నా నిరంతర ప్రక్రియనా? ఈ ధర్నా అనేది ప్రస్తుతం ఈరోజు ఒకరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క C2 కమిటీ ఆదేశాల మేరకు ఒకరోజు నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మాకు ఈ సమస్యలకు పరిష్కారం కాని ఎడల ప్రభుత్వం మీద నిరంతరం మేము ఈ సమస్యకు పోరాడతాం. ఇంకా ఈ ఒక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాకు రాకముందు అంటే గెలవక ముందు మాకు ఏమైనా హామీ మన గ్రామ పంచాయతీ కార్మికులకు ముఖ్యంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తమ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా ఏంటంటే మేము గ్రామ పంచాయతీ ఉత్తమ కోరికలు ఏం కోరటం లేదు. మాకు కావాల్సింది మేము ఏమడుగుతున్నాం అంటే ప్రస్తుతం మాకు డిమాండ్స్ ఏంటంటే 51 జీవోను రద్దు చేయాలి, మట్టుపరుపు విధానం సరిచేయాలి. మరి ఇంకోటి ఏంటంటే గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తారీఖు వేతనాలు చెల్లించాలి, 2వ PRCలు కూడా అమలు చేయాలి. ఇలాంటి కొన్ని వివిధ రకాల డిమాండ్స్ పై ఉన్నాయి. ఈ డిమాండ్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు అమలు చేయలేదు. మేము ప్రతిసారి ధర్నా చేస్తేనే మాకు ప్రభుత్వం అనేది జీతాలు వేయడం జరుగుతుంది. లేకుంటే మా మీద ఎలాంటి స్పందన లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మేము గ్రామ పంచాయతీలో ఎన్నో రకాల పనులు నిర్వహిస్తున్నాం. ఇలా నిర్వహించడం వల్ల మాకు ఆరోగ్యపరంగా కూడా నష్టం జరుగుతుంది. కొందరు ఈ మల్టీపర్పస్ విధానం తెచ్చి తేవడం వల్ల కొందరు కార్మికులు కరెంట్ షాక్ ద్వారా కొన్ని కారణాల ద్వారా మరణించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము మాకు ఎలాంటి నిబంధనలు నియమించకుండా మాకు మా యొక్క కోరికలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత డిమాండ్ ఏంటి?
ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మా యొక్క 51 జీవో రద్దు చేయాలి. మరి ఇంకోటి ఏంటంటే మాకు వేతనాలు ఒకటో తారీఖు రోజు ప్రభుత్వ రంగం ఉన్న ఉద్యోగస్తులకు ఎట్లా ఇవ్వడం జరుగుతుంది గ్రీన్ ఛానల్ అట్లనే మాకు వేతనాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 2వ PRCలు అమలు చేయాలి. ఈ జీతాల కోసం మేము ఎలాంటి సమ్మె చేయకుండా మాకు 1వ తారీఖు చెల్లించాలి. మేము సమ్మె చేస్తూనే స్పందనిస్తుంది గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వం ఇట్లా మాకు మొండిగా వైఖరిస్తుంది. ఇలా కాకుండా మాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా జీతాలు ఇవ్వడం జరుగుతుందో అట్లా జీతాలు మాకు మన బెజ్జూరు మండలం కార్మికులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం మన బెజ్జూరు మండల కార్మికులు 55 మంది పనిచేస్తున్నారు. ఇలా మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఉద్యోగస్తునికి 1వ తారీఖు జీతం ఇవ్వడం జరుగుతుంది. లక్షల జీతం ఉంది. మాకు కనీస జీతం 10,000, 26,000 జీతాలు గవర్నమెంట్ కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ జీతాలు అనేది అమల్లో రాలేదు. మీరు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు, మీరు పరిష్కారం కాకుండా ఏం చేస్తారు? ధర్నా పరిష్కారం కాకపోతే మేము ఈ ధర్నా తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశం మాకు ప్రతి ఒక్క బిల్లు పెట్టని ఏడల తక్షణమే నిరంతరం మేము సమ్మె నిర్వహిస్తాము. ఈ ఉద్యమాన్ని పోరాటం చేస్తాం. మేము గ్రామ పంచాయతీ కార్మికులకు చనిపోయే సమయంలో ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ఒక జీవో అమలు చేసింది. ఆ జీవో ఏంటంటే చనిపోయిన